చదవవసరం లేదు, కానీ జ్ఞాపకం ఉంచుకోమని చెప్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటిగా కనిపించే వ్యక్తి ఎవరై అంటే ఆదాము కదండి. మొదట కనిపించే వ్యక్తి ఎవరై అంటే ఆదాము. ఈ ఆదాము గురించి మనము ఏమి నేర్చుకోగలము, ఏమి తెలుసుకోగలము అంటే గనక he was the first father కదండి. భూమి పైన మొదటి తండ్రి ఎవరయ్యా అంటే ఆదాము. నరులలో మొదటి తండ్రిగా పిలువబడేది ఎవరంటే ఈ ఆదాము. ఈ ఆదామును కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదాము యొక్క జీవితం గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే గనక ఆయన యొక్క జీవితంలో నుంచి మనము ఏమి నేర్చుకోగలమో అనే విషయాలు గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి త్వరగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మొదటి ఆదాము, ద ఫస్ట్ మ్యాన్ లేదా ద ఫస్ట్ ఫాదర్, మొదటి తండ్రి గనక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన యొక్క విధేయతల గురించి మనము నేర్చుకోవచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఒబీడియన్స్ ఏంటంటే ఈ ఆదాములో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే విధేయత కలిగిన తండ్రి. ఎవరట? విధేయత కలిగిన తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదామును కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదామును దేవుడు తన పోలిక చొప్పున తన స్వారూప్యమందు నిర్మించాడు. నిర్మించిన తరువాత ఆదాముకు సమస్తము కూడా తన చేతికి దేవుడు అప్పగించాడు. చూడండి, ఈ భూమి పైన ఉన్న ప్రతిదీ కూడా ప్రతి దాని మీద అధికారము చేయమని ఆదాముతో దేవుడు చెప్పాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే గనక he was obedient to the God's word. దేవుని యొక్క మాటకు విధేయుడై ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఎంత విధేయుడై ఉన్నాడంటే మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆదాముకు దేవుడు ఏదైతే తెలియపరచాడో దాన్ని మాత్రమే చేశాడే తప్ప మరి దేన్ని కూడా చేయలేదు. కానీ ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఒక సామెత చెప్తాం, చూసి రారా బాబు అంటే కాల్చి వస్తారంట కొంతమంది. కానీ ఆదాము అలా చేయలేదు. కానీ దేవుడు లేదా తన తండ్రి, ఒక మాట చెప్పాలంటే తన తండ్రి ఏదైతే ఆదాముకు తెలియపరిచాడో దాన్ని మాత్రమే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన విధేయతను తండ్రి పట్ల చూపించాడు ఆదాము. ఎంతలా చూపించాడు అంటే ఆదాముతో దేవుడు చెప్పాడు కదా, ఆదామా ఈ భూమిపైన ఈ జీవరాశన్నిటికి నీవు ఏ పేరైతే పెట్టుదవో వాటికి అవి కలుగును గాక అన్నాడు. అలాగనే ఆదాము ప్రతి భూ జంతువుకి ఏ నామకరణం అయితే చేశాడో ఇప్పటికీ కూడా అవి అలాగనే పిలువబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే ఆదాము విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తనకు సమస్తమును కూడా అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ విధేయతను బట్టి ఆదాము దేవునికి సమీపస్తుడిగాను దేవునికి సన్నిహితుడిగా కూడా మెలిగాడు. చూడండి, ప్రతి దినము కూడా ఏదేను మనకి దేవుడు వచ్చి ఎవరితో సంభాషించేవాడు? ఆదాముతో ముఖాముఖిగా సంభాషించేవాడు. కారణం ఏంటంటే he was obedient to the God. దేవునికి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి ఆదాముతో దేవుడు సంభాషణ లేకపోతే ముఖాముఖిగా మాట్లాడేవాడు. కానీ తర్వాత మనకేం జరిగింది మనందరికీ కూడా తెలుసు. కానీ అది జరగక ముందు అవ్వ చేయకూడనటువంటి పని చేయక ముందు ఆదాము ఏం చేశాడు అంటే విధేయత కలిగి తను ప్రతి మాట కూడా దేవుని తనతో పలికిన ప్రతి మాట కూడా వింటూ తన యొక్క జీవనాన్ని ముందు కొనసాగించినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈనాడు భూమిపైన చాలా తండ్రులు ఉన్నారు కదండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫాదర్స్. అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్స్ మరొక తరానికి వీరేమవుతారు? తండ్రులుగా పిలువబడతారు. అయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము విధేయత కలిగి మనం ఉండాలి. ఉదాహరణకు చూస్తే కనుక అంటే తండ్రులు మాత్రమే నేను చెప్పట్లేదు, కానీ
తల్లులైనా కానివ్వండి, పిల్లలైనా కానివ్వండి, మరెవరైనా కానివ్వండి, మన అందరము కూడా ఒకరినొకరు ఏం కలిగి ఉండాలి తెలుసండి? విధేయత కలిగి ఉండాలి. ఎందుకు అంటే పిల్లలు విధేయత కలిగి తండ్రులకు ఉంటే గనక మరొక తరానికి వీరికి ఏమవుతారు? విధేయత కలిగి వారు కూడా ఉంటారు. కానీ ఈ తరం అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ పిల్లలు గనక వారి తల్లిదండ్రులకు విధేయత చూపకుండా వారి ఇష్టానుసారం గనక చేశారనుకోండి, వీరు తండ్రులుగా అయినప్పుడు వీరి పిల్లలు ఏం చేస్తారు? వీరు కూడా అలాగే చేస్తారు తప్ప వీరు విధేయులై ఉండరు. అందుకని తల్లిదండ్రులు మొదటగా ఏం చేయాలంటే వారి యొక్క పిల్లలందరికీ కూడా విధేయత ఎలా ఉండాలో వారు ముందు వారికి నేర్పించాలి. తండ్రులైన ప్రతి ఒక్కరు కూడా విధేయత గనక వారి పిల్లలకు గనక నేర్పించగలిగితే వారు ఆ విధేయతలో వారు ఎదిగి ఏమవుతారండి? పెద్దవారు అయ్యి వారు ఇతరులకు విధేయులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తే గనక ఆదాము విధేయత కలిగి ఎలాగైతే జీవించాడో అలాగే గనక మనము కూడా విధేయత కలిగి జీవించగలిగితే దేవుడి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరము కూడా పొందుకునే వారుగా ఉంటాం. ఇక్కడ చూస్తే గనక ఆదాము ఏం చేశాడు అంటే విధేయుడిగా ఉన్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు కదండి. హీ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అందులో ప్రాముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే హవ్వ వచ్చి ఏం చేసింది? నాతో పాటు ఈ పండును తినమని చెప్పింది కదండి. ఇక్కడ చూస్తే గనక చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు ఆదాము కదండి. ఎందుకు అంటే ఒకటి తను సృజించిన సృష్టికర్తను మాట వినాలా, లేదా తన కొరకు రూపించబడిన నారి మాట వినాలా అనే సందిగ్ధంలో పడిపోయాడు ఆదాము. అయితే మనం చూస్తే గనక తర్వాత వృత్తాంతం అంతా ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ వృత్తాంతం గురించి నేను పలకట్లేదు, కానీ ఎవరైతే విధేయత కలిగి ముందుకు సాగగలుగుతారో వారి యొక్క జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పిల్లలకు మాత్రమే కాదు కానీ మిమ్మల్ని చూసి ప్రతి వారికి కూడా మీరు మాదిరిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈనాడు సొసైటీ ఎలా మారిపోయింది అంటే విధేయత అనే పదము ఎవరి దగ్గర కనిపించట్లేదు. మీరు గమనిస్తే గనక చిన్న పిల్లవాళ్ళ మొదలుకొని పెద్దవారి వరకు ఎవరి దగ్గర మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారి దగ్గర ఏదో ఒక రోజన్నా విధేయత కలిగి ఉంటారేమో ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. విధేయత కలిగి ఇతరుల పట్ల విధేయత చూపుతారేమో ఒక్కసారి కనుక మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎంతగా ప్రయత్నించినా సరే కనపడనిది ఏంటంటే విధేయత. ఈ విధేయత చాలా మందికి లేక ఎలా తయారైపోయారంటే చెప్పమంటారా? ఒకరికి సంబంధాలు సరిగా లేవు, నో ప్రాపర్ రిలేషన్స్, పెద్ద చిన్న గౌరవము లేదు. కారణం ఏంటంటే విధేయత లేక, విధేయత చూపించక. ఒకవేళ నేనే ఉదాహరణగా ఉన్నానండి, వేరే వారు ఎందుకు, నేనే ఉన్నాను. మా పిల్లలు గనక నేను జాగ్రత్తగా పిలిస్తే వారు జాగ్రత్తగా నాకు రెస్పాండ్ అవుతారు. నేను నా ఇష్టం వచ్చినట్లుగా పిలిస్తే వారు ఇష్టం వచ్చినట్లుగా రెస్పాండ్ అవుతారు. ఈనాడు సొసైటీలో అంటే నాట్ ఓన్లీ క్రిస్టియన్ లైఫ్స్, క్రైస్తవుల జీవితాలు మాత్రమే కాదు కానీ సొసైటీలో జరుగుతుంది అంటే విధేయత లేక, విధేయత చూపించలేక గౌరవం అనేది మనం చూడలేకపోతున్నాం ఈనాడు ప్రతి వారి దగ్గర. ఎక్కడైనా చూడండి, పెద్దల పట్ల గౌరవం పిల్లలకు ఉండట్లేదు, పిల్లల పట్ల పెద్దవారికి గౌరవము ఉండట్లేదు. కారణం ఏంటంటే విధేయత లేక. ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో ఇతరులకు మాదిరికరంగా మనము జీవించగలుగుతాం. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో ఈ మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోనండి. ప్రతిదానికి ఉదాహరణ ఎవరంటే ది అల్టిమేట్ ఫాదర్, మన పరమ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కూడా చూడండి
ఎంత విధేయత కలిగి ఉన్నారో గడిచిన వారంలో కూడా మీకు చెప్పినట్లుగా నాకు గుర్తు వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ పైన వేలాడుతూ కూడా తను అప్పగించిన వారిని కానివ్వండి, తను సిలువ వేసిన వారి పైన ఏం చూపించారంటే విధేయత చూపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎంతగా హింసించినా, ఎంతగా బాధ పెట్టినా, ఎంతగా గాయపరిచినా సరే నా ప్రభువు వారి పట్ల విధేయత చూపించారే తప్ప వారిని ఇప్పుడు కూడా కోపగించుకోలేదు. He was obedient to them. ఆయన వారికి విధేయత చూపించాడే తప్ప వారిని ఏం చేయలేదండి, ఇబ్బంది పెట్టలా, వారిని తిరిగి గాయపరచలా, వారిని తిరిగి దూషించలేదు, వారిని తిరిగి అవమానపరచలేదు, వారిని తిరిగి సిలువ వేయలే. నా ప్రభు చేసిందల్లా ఏంటంటే వారికి విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు పోయినసారి చెప్పాను కదా, నా ప్రభు తల వంచాడు కాబట్టి ఈనాడు మనందరం కూడా తల ఎత్తేవారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మధ్యాహ్న కాళ్ళ ముందు తండ్రులు మాత్రమే కాదు కానీ తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా మనము చేయవలసిన మొదటి పని ఏంటంటే విధేయత కలిగి జీవించాలి. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో ఎవరికి కూడా తెలియదు. గడిచిన దినాల్లో మనం చూసాం కదండి, చాలా సంతోషముతో ఆనందముతో 242 మందితో ప్రయాణమైంది ఎయిర్ ఇండియన్ లైన్స్. ప్రయాణమైన క్షణాల్లోనే మనందరికీ తెలుసు ఎంతో భయంకరమైనటువంటి యాక్సిడెంట్కు గురైంది. భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. మనము అనుకుంటారు కదా, మేము ఫ్లైట్లు వెళ్ళదు కాబట్టి మాకు ఏ బాధ లేదు బాబు, మేము కింద వెళ్తున్నాం అనుకుంటారు. ఎక్కడ చూసినా కానీ ప్రమాదాల పరమైపోయింది తప్ప ఎక్కడ కూడా సేఫ్టీ అనేది ఎక్కడ కూడా లేదు. చివరికి సైకిల్ మీద వెళుతున్నా కానీ ప్రమాదంగానే మారిపోయింది. ఏ వాహనాలు వెళ్తే ఏమవుతుందని భయం వేసి నడుచుకుంటూ వెళ్ళినా కానీ బాధ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఎవరు ఎలా వస్తారో కూడా తెలియట్లేదు. సైకిల్తో వచ్చి గుద్ది ఇబ్బంది పెడుతున్నారు, బండ్లు వేసుకొచ్చి గుద్ది చంపేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఎటు చూచినా గానీ ప్రమాదమే తప్ప ఎక్కడ కూడా సేఫ్టీ అనేది మనకి ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఈ భయంకరమైన దినాలలో, ఈ విపత్కరమైన దినాల్లో మనము క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము యథార్థత కలిగి మనం గనక జీవించినట్లయితే మనము నెక్స్ట్ జనరేషన్స్ కి, రాబోతున్న తరాలకు ఒక మాదిరికరంగా ప్రభు మనల్ని ఉంచుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అంటే మొదటిదిగా మనము యథార్థత కలిగి నడుచుకోవాలి. యథార్థత కలిగి మనము జీవించాలి. అలా జీవించినప్పుడు మన నెక్స్ట్ తరం అంతా కూడా మన గురించి మాట్లాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తాను. ఇప్పుడు నా చదువుతున్న పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది హాస్టల్ లైఫ్ అనుభవం ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మన పిల్లలు హాస్టల్లో ఉంటున్న వారు ఉన్నారు. హాస్టల్ లైఫ్ అయిపోయి ఇప్పుడు మరలా ఇక్కడ ఇంటి దగ్గర చదువుతున్న వారు కొంతమంది ఉన్నారు. చూస్తే కనుక హాస్టల్లో చూస్తే సీనియర్ మెంబర్స్ ఉంటారు, అంటే మనకు ముందు చదువుకున్న వారు ఉంటారు. వారు గనక బాగా చదివిన వారు ఉంటే గనక వారి గురించి నెక్స్ట్ జూనియర్స్ అందరూ కూడా వారి గురించి మాట్లాడుకుంటారు. లేదనుకోండి సీనియర్ బ్యాచ్ ఎవరన్నా మోస్ట్ డేంజరస్ పీపుల్ అనుకోండి, అంటే భయంకరమైన మనుషులు, అంటే ఈ ర్యాగింగ్ లేకపోతే కొట్టేవారు తిట్టేవారు ఉన్నారు అనుకోండి, వారిని చూసి జూనియర్స్ అంతా ఏం చేస్తారు, భయపడతారు. ఈ బ్యాచ్ వెళ్ళిపోయినప్పటికీ కూడా నెక్స్ట్ వచ్చే వరకు రే మా సీనియర్స్ ఎలా ఉండేవాళ్ళో తెలుసా, మా సీనియర్స్ ఎలా చేసేవారో తెలుసా అని చెప్తారే తప్ప వారి గురించి చెప్పకుండా ఎవరు కూడా ఉండరు. కారణం ఏంటంటే దే లెఫ్ట్ ఏ లెగసీ, వారి యొక్క జీవన శైలిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాన్ని వీరేం చేస్తారంటే మొదటి వచ్చేవారు కాకుండా తర్వాత వచ్చేవారు దాన్ని కొనసాగిస్తూ వారి గురించి చెబుతూ వెళ్తారు. ఉదాహరణకి వారు ప్రత్యక్షంగా చూసిన వారు నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోయారు అనుకోండి, వారిని చూడని వారు కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా వారి గురించి చెబుతారే తప్ప అయ్యో మాకు తెలియదు అన్న ప్రశ్న ఎవరికి కూడా ఉండదు. మేము చూడలేదు కదా, మాకు తెలియదు కదా అని ఎవరో చెప్పరు. కారణం ఏంటంటే వారికి ముందు వారు ఏం చెప్పారు, వారికి ఒక సెకండ్ సోర్స్ అనేది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాన్ని అలా కంటిన్యూ చేస్తారు తప్ప అక్కడ ఎవరు కూడా విడిచిపెట్టారు.
అలాగే నీవు ఏ విధంగా ఈ భూమి పైన జీవిస్తావో నీ కుమారులు కుమార్తెలు కూడా దాన్ని పట్టుకుని వెళ్తారే తప్ప వారు ఒక మంచి మార్గంలో ఆశ కలిగిన వారైతే ఉండరు. నీవు ఎలా అయితే భూమి పైన జీవిస్తున్నావో, మన జీవితం ఎలాగైతే ఈ భూమి పైన కొనసాగుతుందో అలాగనే మన పిల్లలు ఉంటారే తప్ప వారు మంచి మార్గానికి ఎలాంటి అవకాశము లేదు. అందుకే నీకు ఒక సామెత కూడా ఉంది. ఏంటో తెలుసండి? ఏంటో తెలుసా మీకు? గేదట ఎక్కడ మేస్తే, చేలో మేస్తే, దూడ ఎక్కడ మేస్తుంది? గట్టు మీద మేస్తుందా? ఐదు. తల్లిదండ్రులు అబద్ధాలు ఆడితే పిల్లలు ఏం చేస్తారు? అబద్ధాలే ఆడతారు. తల్లిదండ్రులు పాపం మార్గంలో నడుచుకుంటే పిల్లలు కూడా అలాగనే వెళ్తారు. తల్లిదండ్రులు అక్రమాలు చేస్తే పిల్లలు కూడా అక్రమాలే చేస్తారు తప్ప వారు సక్రమముగా నడుచుకోరు. దయచేసి తల్లిదండ్రులైన వారు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిందిగా ఈనాడు దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. మొదటి మాట యథార్థత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు ఒకవేళ గనక మనలో ఎవరైనా అలాంటి స్వభావం లేకపోతే గనక దయచేసి దేవుని సంఘమా, ఇక నుంచైనా మీ పిల్లల పట్ల యథార్థత కలిగి జీవించాల్సిందిగా ప్రభువు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఇంకొక మాట చెప్పడానికి కూడా నేను ఆశపడుతున్నాను. ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు యథార్థత కలిగి లేక ఈనాడు యవన బిడ్డలు చాలా మంది ఎలా అయిపోయారు మనందరికీ కూడా తెలుసు. పోయినసారి కూడా మీకు చెప్పాను, నాకన్నా బాగా తెలిసిన వారు మీరు. ఇప్పుడున్న జనరేషన్ మన గ్రామంలో కానివచ్చు, సొసైటీలో కానివచ్చు, ఎక్కడ చూసినా కానీ ఎలా అయిపోయారో మనందరికీ కూడా చాలా బాగా కనపడుతున్నారు. కాబట్టి ఈనాడు తల్లిదండ్రులుగా ఉన్న మనందరము కూడా చేయవలసింది మొదటిగా యథార్థత కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చెప్తాను, దయచేసి చూద్దామా? చాలా మంది ఉన్నారు కానీ త్వరగా నా మాటలు ముగిస్తాను. రెండవదిగా చూస్తే గనక పరిశుద్ధ లేఖన భాగాల నుంచి అదే ఆది కాండము 6వ అధ్యాయము నుంచి 9వ అధ్యాయం వరకు మరొక వ్యక్తి కనిపిస్తారు. ఎవరంటే రెండవ వ్యక్తి ఎవరంటే నోవాహు. నోవాహు యొక్క జీవితంలో మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే తన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, హీ వాజ్ ఏ రైచియస్ మ్యాన్. ఎవరటండి? రైచియస్ అని తెలుగులో ఉంటారు, ఒబీడియన్ ఏమంటారు? విధేయుడు అంటారు. రెండవది యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది విధేయత, రెండవది యథార్థత. ఈ యథార్థత గురించి గనక జ్ఞాపకం చేసుకుంటే, నోవాహును గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు యొక్క చరిత్ర అంతా ఎక్కడి నుంచి, సండే స్కూల్ నుంచి పిల్లలు ఇని అయిపోయారు. ఎప్పుడు అవకాశం దొరికితే వాడకడదామని చూస్తారు చాలా మంది మన పిల్లలు. ఎందుకంటే దే వర్ ట్రైన్ ఇన్ సచ్ ఏ వే. వారందరూ కూడా అంత బాగా నేర్చుకున్నారు నోవాహు గారి గురించి. నోవాహు గారు చేసింది ఏంటంటే, ఏం చేశారండి? ఏం కలిగి ఉన్నాడు నోవాహు గారు? యథార్థత కలిగి జీవించాడు. అందుకనే ఈ భూమి పైన నా ప్రభు చూచినప్పుడంట ఎవరు కనిపించారు? ఓన్లీ ఒక నోవాహు మాత్రమే. ఎలా కనిపించాడు? యథార్థవంతుడిగా కనిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం చూస్తే గనక భూమి పైన ఉన్న వారందరూ కూడా ఏమైపోయారండి? మరణించారు కదండి. భూమి పైన ఉన్న వారందరూ కూడా మరణించారు. కానీ ఒక్కరు మాత్రమే భూమి పైన నిలబడి. ఎవరంటే నోవాహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు బలవంతుడనో, నోవాహు శక్తిమంతుడనో, లేకపోతే నోవాహు వాడకట్టగలనో, లేకపోతే నోవాహు మరొకటి చేయగలను కాదు, కానీ నోవాహు యథార్థవంతుడిని దేవుడు గుర్తించాడు. కాబట్టి ఈ భూమి పైన తనను సజీవుడిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే మిగతా వారందరితో కూడా నోవాహు కూడా నీటిలో ఏమైపోయాడండి? మునిగి మరణించేవాడు. కానీ నోవాహు సజీవుడిగా ఉన్నాడంటే కారణం ఏంటంటే తన యొక్క యథార్థత లేదా తన యొక్క నీతి తనను ఏం చేసిందండి? బ్రతికించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించింది. ఏమిటది?
నోవహు యొక్క నీతి. తన నీతి తనను బ్రతికించింది. ఒకవేళ గనక అదే ప్రళయము ఈ రోజు నుంచి మొదలైతే ఈ భూమి పైన మానవుడు అంటే ఎవరు కూడా ఉన్నాడు. కారణం ఏంటంటే నీతిమంతులు ఎవ్వరు కూడా లేరు. అందుకనే వాక్యం చెప్పిందండి, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఎంత వెదకినా జల్లిడేసినా కానీ ఎవరు దొరకరట. కారణం ఏంటంటే పాపం ఏమైపోయిందండి, ప్రబలిపోయింది. పాపం విస్తరించింది భూమి పైన. అందుకని మానవులంతా కూడా నీతిని కోల్పోయారు, యథార్థతను కోల్పోయారు. కానీ ఎంత పాపం వచ్చినా సరే నీతిని కోల్పోకుండా బ్రతికాడు నోవహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చుట్టూ ఉన్న వారందరూ కూడా పాపంలోనే మునిగిపోయారు, పాపం చేత మునిగిపోయారు, పాపంలో తేలుతున్నారు. కానీ నోవహు మాత్రం వారి దగ్గరకు కూడా వెళ్ళలా, వారిని తన దగ్గరకు కూడా రానివ్వలేదు. కారణం ఏంటంటే తన నీతిని బట్టి అతడు సజీవుడిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాడు నీవు నేను కూడా, అందుకనే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్పిందని తెలుసండి, మనము బ్రతికి ఉన్నామే కానట మనం ఎవరమట, మృతులమే. ఏదో బాహ్యంగా బ్రతికున్న వారిగా కనిపిస్తున్నామే కానీ మనమందరం కూడా ఎవరమట, మృతులమే. కారణం ఏంటంటే నీతిని కోల్పోయి ఏమైపోయండి, మృతులమైపోతున్నాం ఈనాడు. అందుకని ఈ తండ్రుల దినోత్సవం నాడు నా ప్రభు సెలవిస్తున్న మాట రెండవదిగా ఏం కలిగి ఉండాలి, మనందరం కూడా యథార్థత కలిగి బ్రతకాలి. ఈ యథార్థత ఎంత శ్రేష్టమైనదంటే, యథార్థత మన ప్రతి విషయంలో కూడా మనం చూపించగలగాలి. మన జీవన శైలిలో చూపించాలి, మన జీవన విధానంలో చూపించాలి, మన మాటలో చూపించాలి, మన చూపులో చూపించాలి, మన ప్రవర్తనలో చూపించాలి. ప్రతి విషయంలో కూడా యథార్థతను కనపరచగలిగితే మనము ఎన్ని శ్రమలు వచ్చినా దాన్ని ఎదుర్కోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం నేర్చుకున్న మాట ఏంటంటే యథార్థత. మొదటిది విధేయత. దయచేసి మాటలు గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. నేను పెద్ద పెద్ద మాటలు చెప్పేసి బాగా చెప్పాడు నేను చెప్పుకోవట్లేదు, మీకు అర్థమయ్యే మాటలు తెలియపరుస్తున్నాను. మొదటిది విధేయత కలిగి ఉండాలి, రెండవది యథార్థత కలిగి ఉండాలి. క్రైస్తవులమైన మనము లేదా తల్లిదండ్రులమైన మనందరము కూడా ఈ భూమి పైన బ్రతుకున్నంత వరకు కూడా మన పిల్లలకు ఎలా ఉండాలండి, యథార్థవంతులుగా మనము ఉండాలి. మనం యథార్థగతగా చూపించగలిగితే మన పిల్లలు మన యొద్ద నుంచి దానిని పొందుకుంటారు, దాన్ని తీసుకుంటారు. అందుకని జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. ఒక డాక్టర్ తన కుమారుడు కుమార్తె ఏమనుకుంటాడు, డాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఒక లాయర్ తన పిల్ల ఏమనుకుంటాడు, లాయర్ అవ్వాలని కోరుకుంటాడు. చూస్తే గనక అలాగునే మనము ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలుసు. కానీ మనం ఆశించేది ఏంటంటే నా కుమారుడు కుమార్తె ఎలా ఉండాలనుకుంటాం, గొప్పగా బ్రతకాలని ఆశపెడతాం కదండి. అలాంటి ఆశ మనకు ఉందా లేదా? నా కుమారులు కుమార్తెలు ఈ భూమి పైన గొప్పగా బ్రతకాలి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ జ్ఞాపకం చేసుకోండి, గొప్పగా బ్రతకాలంటే పేరు కాదు అవసరం కావలసింది, ప్రఖ్యాతులు కాదు కావలసింది, ఆస్తి కాదు కావలసింది, ఐశ్వర్యం కాదు కావలసింది, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు కావలసింది. గొప్పగా బ్రతకాలంటే ప్రభువుని తెలుసుకున్న వారు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ గనక ప్రభువుని గనక తెలుసుకోగలిగితే నీ పిల్లలు ఈ భూమి పైన వారికంట గొప్పవారు మరొకరు లేరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైతే ప్రభువుని తెలుసుకొని బ్రతుకుతారో వారికి ఏది కూడా నా ప్రభు తక్కువ చేయడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే నా ప్రభు ఒక మాట చెప్పాడు, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అధికమైన
మేలు చేస్తాను పలికిన దేవుడు ఎవరో తెలుసండి? ఎవరికో తెలుసా? ఎవరైతే ఈ భూమి యథార్థత కలిగి జీవిస్తారో వారందరినీ కూడా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి నా దేవుని సంఘమా, ఇంతవరకు నీవెలా బ్రతికావో నీకు తెలుసు. ఇంతవరకు ఈ భూమిపై నీవెలా కొనసాగించావో నీ జీవితాన్ని బాగా తెలుసు. కానీ ఒక్క మాట జ్ఞాపకం చేసుకో, ఇక నుంచైనా సరే యథార్థత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. మొదలుపెట్టి ఇక నుంచైనా సరే. తద్వారా నీ పిల్లలు ఏమవుతారో తెలుసండి, ఏదో ఒక దినాన తెలుసుకుని వారి యొక్క మార్గాన్ని మలుచుకుంటారు, వారి యొక్క మార్గాన్ని మరలా తిప్పుతారు. ఒకవేళ గనక పర్లేదులే నాయ బాబు, ఇంతవరకు నేను బ్రతికే ఉందిలే, ఇక నా కుమారుడు బాగా బ్రతికితే చాలు అనుకుంటే, నీవు అలా అనుకుని గనక నీవు జీవిస్తే నీ కుమారుడు కూడా అలాగనే ఆలోచిస్తారు, నీ పిల్లలు కూడా అలాగనే ఆలోచిస్తారు, వారు అలాగనే బ్రతుకుతారు. తర్వాత వారి పిల్లల గురించి కూడా అలాగనే ఆలోచిస్తారు, కానీ ఏమీ కూడా చేయలేరు. ఎందుకు మాట చెబుతున్నాను అంటే, ప్రతి జనరేషన్ కూడా వారి యొక్క తల్లిదండ్రులు ఎలా బ్రతికారో దాన్ని చూసే వారు నేర్చుకుంటారే తప్ప మరొకరు చూసి నేర్చుకోరు. దేర్ పేరెంట్స్ ఆర్ దేర్ రోల్ మోడల్స్. వారి యొక్క తల్లిదండ్రులు వారికి ఎలా ఉంటారో తెలుసండి, రోల్ మోడల్. ఎందుకు అంటే వారు పుట్టినది మొదలు చూసేది ఎవరంటే తల్లిదండ్రులనే. వారు పుట్టి పెరిగింది మొదలుకొని ఎవరు చూస్తారు అంటే తల్లిదండ్రులే చూస్తారు తప్ప మరొకరిని చూడరు. ఒక ఊహ వచ్చిన తర్వాత ఒక మార్గాన్ని ఎంచుకుంటారేమో, కానీ మొదటి నుంచి ఆరంభం నుంచి ఎవరిని చూస్తారు అంటే తల్లిదండ్రులు. మీ అందరిని మాత్రమే వారు చూస్తారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఎలా ఇతరుల గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎలా ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు, మీరు ఏ మార్గంలో వెళుతున్నారో చూస్తారే తప్ప మరొక దాని గురించి వారు ఎప్పుడు కూడా ఆలోచించరు. కాబట్టి దేవుని సంఘమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి, మనం ఎలా బ్రతుకుతున్నామో, ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. చాలా మంది అనుకుంటారు, ఏముందిలేయా, మనం ముందు ఎక్కడ ఒక గ్రామంలో ఉన్నాం కదా, మా పిల్లల సొసైటీ ఏమంటారు టౌన్స్కో లేకపోతే సిటీస్కి వెళ్తే వారు బ్రతుకులు మారిపోతాయి, అంతా నేర్చుకున్నారు అనుకుంటారు. అందుకని ఒక సామెత కూడా ఇంకొకటి ఉంది, మొక్కై వంగనేది వంగుతుందా? కష్టం, అయ్యే పని కాదు. నీ దగ్గర బాగుపడినవాడు బయటికి వెళ్తే బాగుపడతాడా? అది అయ్యే పని కాదు. కాబట్టి దేవుని సంఘమా, మన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మనం ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఎందుకు అంటే మన స్థితి సరిగా లేకపోతే మన పిల్లల స్థితి కూడా అలాగనే ఉంటుంది. నీవు వాళ్ళకి డబ్బు సమకూర్చినా, ఆస్తి సమకూర్చినా, ఐశ్వర్యం సమకూర్చినా, ఎంత చేసినా కానీ దాన్ని ఎలా వాడుకోవాలో వారికి తెలియదు. దయచేసి మాట జ్ఞాపకం చేసుకునండి. అయ్యా, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర అది లేదు, ఇది లేదు, నేను ఎలా బ్రతికానంటే చాలా ఇబ్బందులతో బ్రతికాను, కష్టంగా బ్రతికాను, అలా మా పిల్లలు ఉండకూడదని వారికి ముందుగానే బంగ్లా కట్టేశాను, వారికి ముందుగానే ఆస్తి ఐశ్వర్య సమకూర్చాను, వారికి ముందుగానే ధనమంతా సమకూర్చాను, ఇక నాకే బాధ లేదు, వారు సంతోషంగా బ్రతుకుతారు, వారు యథార్థంగా బ్రతుకుతారు అంటే బ్రతికే అవకాశము లేదు. కారణం ఏంటంటే నీవు ఎన్ని సమకూర్చినా, ఎన్ని చేతిలో పెట్టినా ఎలా వాడుకోవాలో తెలియకపోతే ప్రతిదీ కూడా వృధానే. ఎలా వాటిని వినియోగించుకోవాలో తెలియకపోతే వ్యర్థమే. ఇప్పుడున్న జనరేషన్స్కి కొంతమందికి, మనలో కొంతమందికి ఫోన్ ఎలా వాడాలో కూడా తెలియదు. తెలిసిందల్లా ఎర్ర బటను, పచ్చ బటనే. చాలా మందికి అంతే తెలుసు కదండి. మాకు ఎందుకు బాబా, ఫోన్ వస్తే పచ్చ బటన్ నొక్కేమా అయిపోయిందా,